మా అమ్మ దగ్గర నేర్చుకున్న నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ కరకరలాడే మినపవడియాలు వేసి వంకాయ కాలు చేసే పచ్చి పులుసు. ఈ తెల్ల వంకాయల్ని మా సైడ్ దొమ్మేరు వంకాయలు అంటాము. వీటితో చేసే వంకాయ పచ్చి పులుసు టేస్ట్ ప్రత్యేకంగా ఉంటుంది. పుచ్చిలేని వంకాయలు తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఇలా కొద్దిగా ఆయిల్ రాసి సన్నం సెగపైన కాల్చుకొని వేడివేడి వంకాయని 5-6 సెకండ్లు ఇలా నీళ్ళలో ముంచి వలిస్తే తొక్క అంటుకోకుండా సులువుగా వచ్చేస్తుంది. వంకాయలో పైన పుచ్చి లాగిపోయినా లోపల ఒక్కొక్కసారి పురుగు ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. మళ్ళీ ఇలా చెక్ చేసుకున్న వంకాయ గుజ్జులో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బెల్లం, పసుపు, పల్చని చింతపండు పులుసు వేసుకుని చేతితో గడ్డలు లేకుండా బాగా కలిపి మినపవడియాలు ఎర్రగా కరకరలాడేలాగా వేయించుకుని పులుసులో వేసి 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించిన తాలింపుని కూడా ఈ వంకాయ పులుసులో వేసేయడమే. ఎక్కువసేపు వడియాలు నానిపోకుండా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. కరకరలాడుతూ వడియాలు కొంచెం పుల్లగా ఇంకొంచెం తీయగా టేస్ట్ భలే ఉంటుంది. ఈ వంకాయ పులుసు మీరు చేస్తారా? అయితే ఎవరి దగ్గర నేర్చుకున్నారో కామెంట్ పెట్టి వీడియో నచ్చితే లైక్ కొట్టండి.